బాక్సింగ్ డే టెస్ట్ లో భారత కుర్రాలు అదరగొట్టారు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పోరాటంతో భారత్ ఫాలో అన్నా నుంచి బయటపడింది. 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును నితీష్, సుందర్ ఆదుకున్నారు. 8వ వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ అద్భుతమైన సెంచరీతో నాటౌట్ గా ఉన్నాడు. ఇక 3వ రోజు ఆట ముగిసే సమయానికి 358 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది భారత్. సిరాజ్ 2, నితేష్ 105 పరుగులతో లో ఉన్నారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ మరో 116 పరుగులు వెనుకపడి ఉంది. 164 రన్స్ కి 5 వికెట్లు కోల్పోయి 3వ రోజు ఆట ప్రారంభించింది టీమిండియా. ఆట ప్రారంభమైన కాసేపటికే పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది భారత్. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్, సుందర్ క్రీజులో పాతుకుపోయారు. ఈ జోడీ భారత్ స్కోర్ 350 పరుగులు దాటింది. 162 బంతుల్లో 50 రన్స్ చేసిన సుందర్ను లైనౌట్ చేశాడు. ఆ తర్వాత బుమ్రాను కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీశారు. నాథన్ లైన్ కు 2 వికెట్లు దక్కాయి. బాక్సింగ్ డే టెస్ట్ లో భారత కుర్రాలు అదరగొట్టారు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పోరాటంతో భారత్ ఫాలో ఆన్ నుంచి బయటపడింది. 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును నితీష్, సుందర్ ఆదుకున్నారు. 8వ వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ అద్భుతమైన సెంచరీతో నాటౌట్ గా ఉన్నాడు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 358 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది భారత్. సిరాజ్ 2, నితేష్ 105 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ మరో 116 పరుగులు వెనుకపడి ఉంది. 164 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయి 3వ రోజు ఆట ప్రారంభించింది టీమిండియా. ఆట ప్రారంభమైన కాసేపటికే పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది భారత్. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్, సుందర్ క్రీజులో పాతుకుపోయారు. ఈ జోడీ భారత్ స్కోర్ 350 పరుగులు దాటింది. 162 బంతుల్లో 50 రన్స్ చేసిన సుందర్ను లైనౌట్ చేశాడు. ఆ తర్వాత బుమ్రాను కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీశారు. నాథన్ లైన్ కు 2 వికెట్లు దక్కాయి.